వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్పై మండిపడ్డారు టీడీపీ నేత బోండా ఉమ. కాలికి దెబ్బ తగిలితే వెల్లంపల్లి కన్నుకు కట్టు కట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో మీడియా ముందు వెల్లంపల్లి కంటికి పరీక్ష చేస్తే అసలు నిజం బయటకొస్తోందన్నారు బోండా ఉమ. కాలికి దెబ్బ తగిలితే కంటికి తగిలినట్టు వెల్లంపల్లి నాటకమాడుతున్నాడని ఆరోపించారు. సీఎం జగన్పై దాడికి టీడీపీకి సంబంధమే లేదన్న ఉమ కావాలనే టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ బీసీ నాయకుడు వేముల దుర్గారావును అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. సీఎం రాయి తలకు తగిలిన రాయి వీడు కన్ను కట్టాడు. కాలుకి దెబ్బ తగిలితే కన్ను కట్టినోడు కూడా ప్రపంచంలో ఎవడు లేడు, వెల్లంపల్లి ఒకడే. నేను అడుగుతా ఉన్నా వెల్లంపల్లిని, నీ కాలుకి మీద రాయి పడింది, కన్నుకి ఎలా కట్టావు? నువ్వు రా మీడియా సమక్షంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి నీ కన్ను ఓపెన్ చేసి టెస్ట్ చేద్దాం, ఎంత పెద్ద గాయమైందో ఎంత పెద్ద లోతుకైందో. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ని ఇదే విజయవాడ నగరంలో చెన్నుపాటి గాంధీని కత్తి పెట్టి కన్నులో పొడిశారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కత్తి పెట్టి కన్నులో పొడిస్తే కన్ను పోయింది. కన్ను పోవటం, కన్ను మీద దెబ్బతాలటం అంటే మీరు చేసిన రాజకీయాలు తప్పితే తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇవాళ సానుభూతి రాజకీయాల కోసం గతంలో ఎస్సీలను ఏడిపించాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు బీసీల మీద పడ్డాడు.